సంక్రాంతికి బ్లాక్ బస్టర్ ఇచ్చేసాడు. అన్ని పక్కకి వెళ్ళిపోయా కానీ ఒక్క ఎఫ్ తప్పక అన్ని నిలవలేకపోయా. ఆ తర్వాత F3 ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. హ్యాట్రిక్ కొడుతున్నాడు మళ్ళా వెంకటేష్. దీని ముందు సైంధవ అంత నల్లే కదా లాస్ట్ ఇయర్. అవునన్నా, సైంధవ మరి బాగలేదని చెప్పలేం, బాగుందని చెప్పలేం. అయితే ఓవరాల్ గా అయితే కొంచెం చూడటానికి ఒక అంటే ఒకసారి 2 సార్లు చూడవచ్చు, ఎక్కువ చూడలేము అనే ఫీలింగ్ లో ఉంది సైంధవ్ అయితే. అంటే బ్లాక్ గా ఓన్లీ బ్లాక్ ఫైట్స్ బ్లాక్ పింక్ లో అవే చేయడము అది అలా అయిపోయింది. సో ఇప్పుడైతే ఈ సంక్రాంతికి అనిల్ రావుపూడితో 3వ సినిమా ఇప్పుడు ఇది హ్యాట్రిక్ కొట్టేస్తున్నాడు. గోదావరి గట్టు సాంగ్ ఎలా అనిపించింది? అప్పా నా మైండ్ పోతాదన్న ఆ సాంగ్. డైలీ రూమ్ కి వెళ్ళడం ఆ పాట పెట్టుకోవడం, డైలీ రూమ్ కి వెళ్ళడం ఆ పాట పెట్టుకోవడం. ఆ పాట వినందే నా రోజు గడవదు అంతే. అలా ఉంది. సో చాలా రోజు నుంచి మూలపడిపోయిన రమణ గోగుల వచ్చాడు బయటికి. వచ్చి రోజు రమణ గోగుల్ అదే గోదావరి గట్టు మీద ఉన్న సాంగ్ ఆయనే పాడాడు. అవును, చాలా బాగా పాడాడు అన్న. అయితే అతనికి మాస్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు ఇది మనకి. సో చాలా బాగా పాడాడు. అది ఎలా వచ్చిందో అతనికి ఆ ఫీలింగ్ పాట అనేది చాలా బాగా పాడాడు. సినిమా ఓవరాల్ గా అయితే ఘన విజయం సాధిస్తుంది. నిన్న పొంగల్ అని చెప్పి పాట రిలీజ్ అయింది, వెంకటేష్ గారు పాడారు. బాగుందన్న, సారి మర్చిపోయా. పొంగల్ అనే సాంగ్ గడక బాగుంది. సో మొత్తానికి అయితే 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వెంకటేష్ గారితో కలిపి. ఈ 2 సినిమాల కంటే ఇదే ఎక్కువ ఘన విజయం సాధిస్తాదని నేను గట్టిగా నమ్ముకుంటా. అంటే నా ఫీలింగ్. అదర్ ఫ్యాన్స్ ఎవరు నన్ను ఫీల్ కాకండి, ఎవరి ఫీలింగ్ వాళ్ళకి ఉంటది కదా. ఆ 2 సినిమాల కంటే ఎక్కువ ఈ సినిమానే బ్లాక్ బస్టర్ అవుతాదని నా ఫీలింగ్. సో మీనాక్షి చౌదరి హీరోయిన్ ఉంది కదా, సో గోల్డెన్ లెగ్ అయిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీకి. ఇందులో కూడా ఒక క్యారెక్టర్ చేస్తుంది, పోలీస్ క్యారెక్టర్. ఎలా అనిపిస్తుంది? ఓవరాల్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది సినిమా. మరి సాంగ్ హిట్ అంటావు మరి? బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఎందుకంటే ఇంకో 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా, సో వెంకటేశ్వర సినిమా డౌన్ అవుద్దంటావా? అన్న ఇంత ముందు లాస్ట్ ఇయర్ లో F2 వచ్చేటప్పుడు పెద్ద సినిమాలే వచ్చాయి. ఓకే, ఏవి నిలబడలే. ఓన్లీ ఒక F2 తప్ప ఏవి పెద్ద సినిమాలు నిలబడలే. సో అలా అనుకోడు పెద్ద సినిమా చిన్న సినిమా అని. ఇప్పుడు ఈ రామ్ చరణ్ వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వాళ్ళు ముందనే వీళ్ళకంటే స్టార్లు కదా. సో సినిమా అయితే ఓవరాల్ గా ఈ 2 సినిమాల కంటే నా ఎక్కువ ఫీలింగ్ అంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది బాగుంటది. సో అదే బాగుంటది కొంచెం. నేను అదే బాగుంటది అనుకుంటున్నా. ఇవి 2 సినిమాలు బాగుంటాయి కానీ ఈ 2 సినిమాల కంటే ఎక్కువ హైప్ ఉండే మూవీ ప్లస్ సాంగ్స్ పరంగా గానీ, ఆయన యాక్టింగ్ గానీ, అనిల్ రావుపూడి డైరెక్షన్ గానీ అది తెలిసిందే. వరుస ఇట్లు కొడతానే వస్తున్నాడు. మొన్న బాలయ్య బాబుతో వచ్చాడు, భగవంత్ కేసరి ఎంత హ్యాట్రిక్ అయిందో తెలుసు. సో ఇదైతే కన్ఫర్మ్ గా వెంకటేష్ గారికి 3వ సినిమా హ్యాట్రిక్ కొట్టాడు. నువ్వే సినిమా గురించి వెయిట్ చేస్తున్నావు? నేను 3 సినిమాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం, దాని తర్వాత మ్యాన్షన్స్ జై బాలయ్య, దాని తర్వాత గేమ్ చేంజర్. థ్యాంక్స్ బ్రో.